డెజర్ట్స్‌లో తిరామిసు అంటే నేను ప్రాణం ఇచ్చేస్తాను. అయితే యూట్యూబ్ షార్ట్స్‌లో కనిపించింది కామన్ మ్యాన్ తిరామిసు అని చెప్పి ఏదో ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. కావాల్సిందల్లా హనీ, కాఫీ పౌడరు, అలాగే మనకి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అనమాట. సో, ముందుగా బ్లాక్ కాఫీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 కప్ హనీ తీసుకొని అది బీట్ చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం వాటర్ వేసి అలా బీట్ చేసిన తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ ఒక ప్యాకెట్ కాఫీ పొడి వేసి అండ్ దెన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్లాక్ కాఫీ 2-3 టీ స్పూన్స్ అది కూడా యాడ్ చేసి మళ్ళీ కంటిన్యూస్గా బీట్ చేస్తూనే ఉన్నాను. అది బీట్ అవుతూనే ఉంది కానీ కన్సిస్టెన్సీ ఎక్కడ తొందరగా చేంజ్ రాలేదు. ఇది అవదేమో అన్న భయం కూడా వేసింది నాకు. ఎందుకంటే విప్ క్రీమ్ అంత ఫాస్ట్గా ఇది టైట్ టెక్స్చర్ మనకు అలా విప్ క్రీమ్ వచ్చినట్టుగా రాదండి. మీకు బాగా ఓపిక ఉండి బాగా టైం ఉంది బాగా ఖాళీగా ఉన్నారంటేనే మొదలు పెట్టండి, లేకపోతే వద్దు. సో అలా బీట్ చేస్తున్నాను అనమాట. సో నెమ్మదిగా టెక్స్చర్ అన్నది చేంజ్ అవ్వడం మొదలైంది. ఈ డార్క్ కన్సిస్టెన్సీ దగ్గర నుంచి లైట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 40 minutes 1 hour పైనే పట్టినట్టుంది ఇదంతా జరగడానికి. సో ఒక టెక్స్చర్ రాగానే కాస్త థిక్గా వస్తుందనమాట. అంతకంటే ఎక్కువ రావాలి బేసిక్గా ఆ వీడియో ప్రకారం, కానీ నాకు అంత ఓపిక లేక చేతులు నొప్పులు వచ్చి బేసిక్గా ఆపేసాను. కొంచెం టెక్స్చర్ థిక్ అవ్వగానే ఆపేసి లేయరింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను. మ్యారీగోల్డ్ బిస్కెట్ని కాఫీ మన బ్లాక్ కాఫీ దాంట్లో డిప్ చేసి ఒక్కొక్క బిస్కెట్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఒక క్రీమ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఎంత కావాలంటే అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రీజర్లో పెట్టేసి తీసుకుని తినేసి ఎంజాయ్ చేయడమే. సో తిరామిసుతో కంపేర్ చేస్తాను అంటే డెఫినెట్గా చేయను. తిరామిసు టేస్ట్ అసలు అది వేరే నెక్స్ట్ లెవెల్ అనమాట. దానికి ఒక సెటిల్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ బేసే మొత్తం హనీ అవ్వడంతో విపరీతమైన తీపి అనమాట. అంటే ఒక రోజుకి ఒక స్పూనే తినగలం అనమాట. సో అలా ఎన్ని రోజులు ఎన్ని స్పూన్స్ తినొచ్చో మీరే ఇమాజిన్ చేసుకోండి. తిరామిసు అయితే నేను మొత్తం జారు ఒకటే ఫినిష్ చేస్తాను. బట్ ఇది మాత్రం నాకు చాలా రోజులు పట్టింది. సో బాగుందా అంటే బాగుంది, బాగాలేదు, ఓకే ఇలా చెప్తాను.